We'll coordinate and we'll find Panchayat Raj Municipal Administration కూడా సంబంధంగా మూడు కోఆర్డినేట్ చేసి we have to find a solution. ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఒక పని చేస్తాం. Anything? Brief. Sir, one small issue, sir. Actually, in Nellore district, sir, we are facing problem from Tamil Nadu, sir. They are repeatedly big boats, fishing boats are coming, sir, and these are big trawlers, sir. So our boats are very small, sir, and these big trawlers, sir, they are taking the maximum catch, sir. So recently, 2 boats were also seized, sir, and we gave a stern letter to them that they should not be entering the water of AP, sir. But last week we saw another 4 boats coming, sir. So now it is becoming, the issue is becoming intense, sir, and all along the coast the fishermen are agitating, sir, on this. between Tamil Nadu fishermen and ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంది. ఈ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్లో ఇది బంగ్లాదేశ్ అక్కడ ఫిషర్మెన్ మన దగ్గరికి వచ్చారు, మనవాళ్ళు అక్కడికి పోయారు, వాళ్ళని అక్కడ వాళ్ళు అరెస్ట్ చేశారు, మనవాళ్ళని ఇక్కడ మనం అరెస్ట్ చేసాం. ఇప్పుడు స్వాపింగ్ చేసే పరిస్థితి వచ్చాం. అంటే వీళ్ళు కొంచెం మనం కూడా డిసిప్లిన్ పెట్టాలి, వాళ్ళని డిసిప్లిన్ పెట్టాలి. మీరు ఒకసారి టేకప్ చేయండి. ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని పెట్రోలింగ్ కూడా పెట్టుకొని మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి. మనం కూడా ఎలాంటి వెజల్స్ కూడా మనం ఇవ్వాలి మన ఫిషర్మెన్ కూడా డీప్ సీకి పోవడానికి. ఉన్నాయి సార్. నమస్తే సార్. మనకు 50 డీప్ సీ వెజల్స్ ఉన్నాయి సార్. ఆ 50 డీప్ సీ వెజల్స్ లో ఇంకా 37 పెండింగ్ ఉన్నాయి సార్. గ్రౌండ్ చేస్తే మనకు మీరు తీసుకోండి, ఎన్ని కావాలో మనం వర్కౌట్ చేసి కొంత ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి. సార్ ఒంగోలులో కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నది సార్. అట్లీస్ట్ ఒక్క బోట్ అన్నా ఇస్తే కనుక కొద్దిగా ప్రొటెక్టివ్గా ఉంటుంది సార్. అక్కడ అయితే అన్ని కూడా మీరు రాసుకొని ఎన్ని కావాలో అవి వర్కౌట్ చేసి మీ దగ్గర ఫండ్స్ లేకపోతే చెప్పండి, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాను. విల్ ప్రొవైడ్ ఫండ్స్. మెరైన్ పోలీసింగ్ ఉంది కానీ అంత యాక్టివ్ గా లేదు. ఎంత ఉంది మన దగ్గర మెరైన్ పోలీస్? డొమెస్టిక్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చారు సార్ అలాంగ్ ద కోస్ట్. వాళ్ళకి మనం పెట్రోలింగ్ బోట్ కూడా ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. కానీ క్రూకి ఓఎండ్ఎంకి మనం డబ్బు ఇవ్వట్లేదు సార్. సో బోట్స్ అన్ని ఉన్నాయి కానీ పని చేయట్లేదు సార్. ఎవరి కంట్రోల్లో ఉంది ఇది? మెరైన్ కంట్రోల్ సార్. కృష్ణబాబు మీరాలో ఉంటే ఎవరు? పోలీస్ సార్, డీజీపీ గారి మేనేజ్ చేస్తారు. ఓకే, రైట్ డౌన్. మధ్యాహ్నం రేపు టుమారో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. టుమారో ఆఫ్టర్నూన్. సార్ మన స్మాల్ ఇష్యూ సార్. డాగ్స్ సంబంధించి మొత్తం 2,25,000 ఎస్టిమేషన్ వేసాం సార్. 1,33,000 ఇప్పుడు స్టెరిలైజేషన్ చేసాం సార్. ఇంకొక నియర్లీ 1 lakh ఉంది. రాబోయే 3 months లో అన్నిటి కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తాం. ఓకే, డైలీ 2,000 స్టెరిలైజేషన్. అర్బన్ ఏరియా చేస్తున్నారు, వాట్ అబౌట్ రూరల్ ఏరియా? సార్ మీరు స్టెరిలైజేషన్ ఒకటి సరిపోవట్లేదు సార్. అది కరిచేస్తున్నాయి. చాలా కంప్లైంట్ ఉంది. అది ఏంటంటే బిట్వీన్ యానిమల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మధ్యలో కొట్టుకుంటూ ఉన్నారు. అది సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యాం. సెన్సిటివ్ గా ఉండకుండా కొంచెం ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. వాడు చాలా ఫర్మ్ గా చెప్పారు యాక్షన్ తీసుకోమని. గవర్నమెంట్ తీసుకోవడం లేదని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈ ప్రెషర్ గ్రూప్స్ కి కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం వి షుడ్ టేక్ లీడ్. అంతకుముందు అంటే కమిషనర్స్ మీద కేసులు కూడా వచ్చినాయి, డాగ్స్ చేస్తున్నాయని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత యాక్టివ్ గా కమిషనర్స్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ వర్సెస్ టు సివిల్ ప్రొటెక్షన్. యానిమల్ ప్రొటెక్షన్ ఒక పక్క, సివిలియన్స్ ప్రొటెక్షన్ ఒక పక్క, అన్ని బ్యాలెన్స్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పారు కాబట్టి విల్ వర్క్ ఇట్ అవుట్. అగ్రికల్చర్కి సంబంధించి